ఆన్ చేసావు, రెండు ఆన్ చేసావు. ఇది కూడా తీసేసి ఇంకా రెండు ప్రెస్ వాళ్ళు కావాలి. ఆన్ చేసుకొని ఇచ్చారు అంతే కదా. సింగిల్ ప్రెస్ ఆన్, లాంగ్ ప్రెస్ ఆన్. అన్న మ్యూజిక్ ఉంది, ప్లే చేస్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను. హాయ్, హలో, నమస్తే. జిగర్ తాండా XX సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. లారెన్స్ గారికి స్పెషల్ వెల్కమ్ అండ్ ఎస్జే సూర్య గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్, టీజర్ రిలీజ్ అయింది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ కూడా. అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, మనం చూసాం. అండ్ ఇవాళ మరొక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం మనం అందరం కలిసి. మరి ఇవాళ ఈవెంట్ మరి కొద్దిసేపట్లోనే ప్రారంభిస్తున్నాం. అండ్ 2014లో ఈ సినిమా జిగర్ తాండా మన ముందుకు వచ్చింది. ఎంత హ్యూజ్ సక్సెస్ అయిందో మనందరికి కూడా తెలుసు. ఇప్పుడు జిగర్ తాండా XX ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా టీజర్ మనకి కనిపిస్తుంది. మరి కార్తీక్ సుబ్బరాజ్ గారు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా, అలాగే రాఘవ లారెన్స్ గారు, ఎస్జే సూర్య గారు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ హిస్టరీ రికార్డులు మనందరికీ ఇప్పటికే తెలిసిందే. మరి ఈ సినిమా మీద ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ జిగర్ తాండా 1 గురించి మనం మాట్లాడుకుంటే చాలా భాషల్లో అది రీమేక్ అయింది. మరి ఒకప్పుడంటే రీమేక్ల కాలం నడిచింది, కానీ ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా హవా నడుస్తుంది. ఇప్పుడు జిగర్ తాండా XX పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో మన ముందుకు రాబోతుంది. మరి ఇవాల్టి షోని ఫస్ట్ మనం ఒక టీజర్తో అయితే చూసేద్దాం. ఇప్పటి వరకు అయితే అనౌన్స్మెంట్ టీజర్ అయితే మనకి రిలీజ్ అయింది. ఆ అనౌన్స్మెంట్ టీజర్ని మనం ఒకసారి చూసేద్దాం.
పర్ఫార్మెన్సెస్ అండ్ లుక్ సార్ చూస్తేనే ఒక రకమైన షివరింగ్ వస్తుంది నాకు ఇంత దగ్గర నుంచి. మరి థియేటర్స్లో ఇది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎంటర్టైన్ చేస్తుంది అనేది అప్పుడు రికార్డులు ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే రికార్డులు బద్దలు కొట్టే విధంగానే అది కనబడుతుంది. మరి మొట్టమొదట నెక్స్ట్ ఇప్పుడు చూసేసాం మనమందరం కూడా ఇది దీవాళీకి రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలని మీ అందరికి కూడా ఉంది కదా. ఎస్, నాకు కూడా, ఎందుకంటే ఎంత త్వరగా స్క్రీన్స్లోకి వస్తే చూడాలనే ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉంది. మరి ఆ రిలీజ్ డేట్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ని, ఒక షార్ట్ వీడియోని చూసేద్దామా? ఇంకా 4 ఉన్నాయిరా, ఇంకా 2 ఉన్నాయి ఇవి కాక. అరే స్వామి మాట్లాడక. అందరూ వెయిట్ చేస్తున్నట్టుగా దీవాళీకి మన ముందుకు రాబోతోంది. ఏ విధంగా బ్లాస్ట్ ఉందో ఈ సినిమా అనేది మనం వెయిట్ చేయాలి. అయితే గ్యాప్ లేకుండా ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ని ఒకసారి చూసేద్దామా? అసలు From real to real, it felt too real. He was lost in his heart, found himself in his heart. Roll camera. Roll camera. Sound. Sound. Action. This is cinema, you fool! Cinema needs drama, you bloody fool! Sir. Hey. Pan India. Pandya. Lights, camera, action.
త్వరలోనే మన ముందుకి దివాళీకి. అయితే టెర్రిఫిక్ బీజిఎం అసలు పోవట్లేదు మైండ్లోంచి, ఆ విధంగా ఉంది. మరి మనమైతే ఎందుకైతే ఇక్కడికి వచ్చామో సాంగ్ లాంచ్ కోరమీసం అనే సాంగ్ మనం చూద్దాం. దీన్ని డిఎస్పి గారు ఆల్రెడీ డిజిటల్లో లాంచ్ చేశారు. ఆ సాంగ్ను ఒకసారి వినేద్దాం. సార్ సాంగ్ అంటే ఇట్లే ఉండాలేమో, థియేటర్లో పూనకాలు తీన్ మార్లే ఉంటాయేమో. సో మీకు ఎలా అనిపించింది కోరమీసం సాంగ్ గైస్? ఎస్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి మిగతా అంతా కూడా ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జిగర్ తాండా టీజర్ కూడా మనం చూసాం, చాలా క్లియర్గా వాళ్ళు చెప్పేశారనమాట ఇది పీరియడ్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ అని. సో ఆ కలర్ చూస్తేనే అది ఒక పీరియడ్ సినిమా అని తెలుస్తుంది. యాక్షన్ కావాల్సినంత కనబడుతుంది ఇద్దరి దగ్గర నుంచి, లారెన్స్ గారి దగ్గర నుంచి, ఎస్జే సూర్య గారి దగ్గర నుంచి. కామెడీ లాస్ట్లో విన్నాం కదా ఒక డైలాగ్, పాన్ ఇండియా అంటే పాండియానా అన్నట్టు అన్నారు. ఆ ఒక్క డైలాగ్ చాలు, దీంట్లో ఇంకెంత కామెడీ ఉంటుంది అనేది మనం చూడొచ్చు. మరి దీవాళీకి ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, అందరూ వెయిట్ చేస్తున్నాం మనం అందరం కూడా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన గెస్ట్లలో ఒకరినొకరిని మనం ఇన్వైట్ చేద్దాం స్టేజ్ మీదకి. మొదటగా ప్రొడ్యూసర్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ ప్రెజెంట్స్ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కార్తికేయన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. సో దిస్ వే. సో నెక్స్ట్ ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. షార్ట్ ఫిల్మ్స్తో తన కెరియర్ని స్టార్ట్ చేసి తర్వాత వరుసగా జగర్తాండ, వరుసగా ఇలాంటి వరుస సినిమాలని బ్లాక్ బస్టర్స్ని అందిస్తూ తనకంటూ తన మార్క్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. నెక్స్ట్ ఎస్జే సూర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యాక్టర్, డైరెక్టర్, టెర్రిఫిక్ పర్ఫార్మర్ అండ్ విలనిజంని రూల్ చేస్తున్నారనే చెప్పాలి. ఆయన సినిమాలు ఇప్పటికీ మనం ఆల్రెడీ స్పైలో చూసాం. ఆయన్ని ఆ సినిమాలో చూసిన తర్వాత 2 రోజులు భయపడాల్సి వచ్చింది ఆయన పర్ఫార్మెన్స్కి. సో నెక్స్ట్ రాఘవ లారెన్స్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ అండ్ ఎక్కడి నుంచి తన కెరియర్ని తను బిల్డ్ చేసుకున్న విధానం అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. ముని, కాంచన ఇటువంటి సినిమాలతో సీక్వెల్స్ అన్నింటినీ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఆయన కూడా ఇప్పుడు అందరు ఉన్నారు. ఎస్, మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ని, డీటెయిల్స్ని అన్నిటినీ కూడా మనం తెలుసుకోవాలని ఉంది కదా. సో మొదటైతే ప్రొడ్యూసర్తో మాట్లాడేద్దాం, కార్తిక్ గారితో. సో వాట్ యూ సే అబౌట్ ద ఫిల్మ్, హౌ ఇట్ కేమ్? Good afternoon, everyone. First of all, my apologies. I'm not able to speak in Telugu. I'll learn the language, and definitely during the pre-release event, I'll try to speak in Telugu. And thank you, everyone, press and media out here, for being present in this event to support us. And you are the ones who actually help us in growing in every stage of life. And without the press and media, it is impossible for any of the creative or artists in this industry to grow up. Thank you so much again. And so I had this opportunity to be the producer of Jigardanda XX, which is, I feel really gifted to be the producer of this film. It's an amazing film. And thanks to my brother-in-law, the director Karthik Subbaraj, and Lawrence sir and S.J. Surya sir for giving this opportunity to produce the film. And so as you all know, this film is
as a second part, which is the Jigardanda Double X, we have named it. So Jigardanda 1 has its own acclaimed critically as well as, you know, from the business point of view when it released in 2014. So after 9 years, we are releasing this film. And Jigardanda grabbed a couple of national awards, and I'm sure similar to Jigardanda Double X also will be claiming a few national awards, and also from a business point of view, it will be a huge blockbuster. And this film is a magnum opus film which has been made in 100 crores of a budget. And I'm sure this film will be a treat for all the audiences, both from a critical perspective and from a commercial perspective. And this film is slated for Diwali release, which is a celebration by itself for the entire country. And we being part of the celebration makes it a much more bigger celebration. And that's where we call it as a double X, where it's just not one celebration, two celebrations put together. And thank you so much for Press and Media for supporting. And we're starting this just a month away from it, and we thought it would be a great time, and it will be a perfect situation for us to come and meet you and start with this. And a long way to go. 30 more days of promotion is in place, and we really want you to support in every step that we are taking till the release, and watch the film and do let us know how the film is. Thank you so much. Yes, so next S.J. Surya గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సో టెర్రిఫిక్ పర్ఫార్మెన్సెస్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? అందరికీ నమస్కారం. డిజిటల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు. జిగర్దండా డబుల్ ఎక్స్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ అండి. ఎందుకంటే ముందు జిగర్దండా పార్ట్ 1 డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారు చేసినది, పేటకి ముందు చేశారు. అదే ఆయనకి ఎంటర్ ఇండియాకి కార్తిక్ సుబ్బరాజు గారు అంటే ఎవరని చూపించింది. సో అది ఇక్కడ తెలుగులో కూడా రీమేక్ అయింది, హిందీలో కూడా రీమేక్ అయింది. హిందీలో ఓకేగా వెళ్ళింది, తెలుగు చాలా బాగా వెళ్ళింది. ఇప్పుడు లారెన్స్ గారు ఉన్నందువల్ల అది ఇప్పుడు తమిళ్, తెలుగు, హిందీలో అలాగే రిలీజ్ అయినట్టు పరిస్థితికి వచ్చింది. అది డెఫినెట్లీ లారెన్స్ గారు పార్టిసిపేట్ చేసినదే అదికి ముఖ్యమైన కారణమైంది. సో ఆ తర్వాత ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఒక ఫిల్మ్ మేకర్, జిగర్దండా అంటే ఒక ఫిల్మ్ మేకర్కి ఒక గ్యాంగ్స్టర్కి మధ్య ఏం జరుగుతుంది, ఏ డ్రామా జరుగుతుంది, అదిలో కొత్తతనం ఏంటి, అదిలో ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుంది అనేది ఆ కాన్సెప్ట్ పెట్టుకొని, సో పీరియడ్కి వెళ్ళి జిగర్దండా 1కు ముందు ఏం జరిగింది, అలా 1975 ఏం జరిగింది అన్నట్టు ఒక మంచి డ్రామా చేశారండి. కార్తీక్ సుబ్బరాజు గారి దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉందండి. అది మణిరత్నం గారు, దీనికి ముందు మణిరత్నం గారితో స్పెషల్ కొత్తదనం నేను చూశానండి. స్పెషల్ యునీక్ స్టైల్ ఒకటి చూశాను. ఎందుకంటే అది మన ఆడియన్స్ని హ్యాపీ చేస్తుంది, అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ని హ్యాపీ చేస్తుంది. అది ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు గారికి ఆ టాలెంట్ ఉందండి. అది మన ఆడియన్స్కు హ్యాపీ చేస్తున్న మూవీ అవార్డు తీయదు, కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళదు అలా. బట్ అక్కడ జరుగుతున్న మూవీ ఇక్కడ జరగదు కదా. అది ఆ తేడా లేకుండా అందరికీ కలిగినట్టు స్టాండర్డ్గా ఇంట్రెస్టింగ్గా ఒక మంచి సినిమా తీస్తారండి. కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఫోటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగిందండి. తిరుగారు ఇప్పుడు గేమ్ చేంజర్లో శంకర్ గారి దగ్గర చేస్తున్నారు తిరుగారు. అదే తిరుగారే ఈ మూవీకి కూడా ఫోటోగ్రఫీ చేశారు. బ్రహ్మాండంగా చేశారండి ఫోటోగ్రఫీ. మాస్టర్ గారు పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టర్ గారు నాతో తీసిన పుల్ చేసిన పర్ఫార్మెన్సు అన్నీ కొత్తదనంగా ఉందండి. అంది కొత్తగా ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ టీజర్ మహేష్ బాబు గారితో నేను అడిగాను, సార్ మీరు మన కోసం రిలీజ్ చేయాలి అనగా డైరెక్టర్ గారు కోరుకుంటున్నారు, మీరు రిలీజ్ చేసి ఇవ్వాలండి అని అడిగాను. ఇమ్మీడియట్గా చేశానని యాక్సెప్ట్ చేసుకుని మహేష్ బాబు గారు అది చేశారు. ఆయనకి ఆయన గురించి నేను ఇక్కడ నా థ్యాంక్స్ని ఆయనకి చెప్పుకుంటున్నాను.
అది సో ఇది ఇది ఇప్పుడు రీసెంట్లీ మా మార్క్ యాంటనీ రిలీజ్ అయింది మంచిగా, అక్కడ చాలా గొప్ప హిట్ అయింది, ఇక్కడ గుడ్ హిట్ అయింది. బట్ జిగర్తండా XX నేను మీరు తమిళ్లో ఎలా హిట్ అవుతుందో ఆ రేంజ్కి ఇక్కడ మీరు హిట్ ఇవ్వాలని మీతో మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా చాలా 1 month ఉంది, ఇంకా చాలా చాలా విషయങ്ങൾ వస్తుంది. నెక్స్ట్ సాంగ్ రావాలి, ట్రైలర్ రావాలి, నెక్స్ట్ సాంగ్ రావాలి, ట్రైలర్ రావాలి, అన్ని ప్రమోషన్స్లో మీతో కలుస్తాం. ఈ మూవీ గురించి ಇನ್ನೂ ఎక్కువగా మాట్లాడతాం. దిస్ ఈస్ జస్ట్ అ బిగినింగ్ అండి. జిగర్తండా XX ఫర్ దీపావళి. ఓకే, థ్యాంక్ యూ. సార్ మేము కూడా మళ్ళీ మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం సార్. అసలు విలనిజంని రూల్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలి నిజంగా. అండ్ ఏ పర్ఫార్మెన్స్ చూసినా మాకు హాంటింగ్ సార్ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ చూస్తే కూడా ఇద్దరికి నెక్ టు నెక్ కనబడుతుంది, ఎవరు తగ్గట్లేదు. ఒక్కొక్క షాట్ చూస్తే కూడా అదే విధంగా ఉంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి. కార్తిక్ సుబ్బరాజు గారు స్టైల్ అని ఒకటి ఉందండి. ఆయన స్టైలు ఆయన ఇప్పుడు ఒక మణిరత్నం గారు అంటే ఒక స్టైల్ ఉంది, క్వింటిన్ టరాంటినో అంటే ఒక స్టైల్ ఉంది కదా. అలాగే కార్తిక్ సుబ్బరాజు గారు అంటే ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ ఇంకా తెలుగులో అంత వెళ్ళలేదు, తెలియలేదు. బట్ ఈ మూవీతో సౌత్లో ఎంత, తమిళనాడులో ఎంత తెలిసిందో, కేరళలో ఎంత తెలిసిందో, కర్ణాటకలో ఎంత అంతా ఇక్కడ కూడా ఈ మూవీలో డీప్ డౌన్ కూడా వెళ్ళి తెలియపోతుంది. అది ఖచ్చితంగా పాండ్యా వెస్టర్న్ లెవెల్లో తెలియపోతుంది. బట్ పర్ఫార్మెన్స్ అంటే ఆయన ఒక విధంగా పర్ఫార్మెన్స్ తీస్తారండి. ఆయన రెగ్యులర్గా ఉండదు, బట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అది ఎలా మనతో నుంచి ఎలా అలా పర్ఫార్మెన్స్ తీసేయాలన్నదే మనం షార్ట్ ఫినిష్ చేసిన తర్వాతనే ఆలోచించేయాలి. ఓ వావ్, ఎస్ నైస్ పర్ఫార్మెన్స్ నో అని మనకే ఫీల్ అవుతుంది. అది ఆయన స్పెషల్ అండి. సార్ టీజర్ చూసిన తర్వాత ఒక షాట్ ఇట్లా ఆరో రిలీజ్ అయినప్పుడే ఆ స్మోక్ కూడా రిలీజ్ అవుతుంది. ఒక్కొక్కటి ఏంటి నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఎలివేషన్స్ అని అనిపించింది. చాలా 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 బ్రహ్మాండంగా వచ్చింది. ఎమోషన్ ఉంది. అది ఆ తప్ప సెకండ్ హాఫ్లో ఈ జనాలకు కావాల్సిన ఒక మంచి మెసేజ్ ఉంది. అందరూ మూవీ టువర్డ్స్ క్లైమాక్స్ అండి ఒక ఫైన్ ఫీలింగ్, ఒక ఫైన్ ఎమోషన్ ఒకటి చెప్పారండి డైరెక్టర్ గారు. అది ఆయన ఒకటి చెప్తారండి, మనం ఎక్కువగా మాట్లాడకూడదు మూవీ గురించి, మూవీనే మాట్లాడాలి అని చెప్తారు. బట్ మీరు చూడండి, మీరు తప్పకుండా చూడండి. Definitely you will all enjoy it. Thank you. Thank you, sir. And next director of this film, Karthik Subbaraj గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. So happy to be here for my film Jigarthanda XX. We are starting the promotions from today. Film is releasing for Diwali. I'm so happy to be here to meet you all. Because right from my first film, I have got a very good response from fans from here. I still remember the day when the Pizza was released in Tamil Nadu, and it was well received. It was a hit, and I think after a week, it got released in Telugu. So I still remember that night when I came here, and I was just going to see the response in theatre. So at that time, I think there was a Ravi Teja sir film also was releasing in that thing. So I went to a theatre, and I thought I could hear a lot of sounds, like audience enjoying the film and all. So whoever was taking me, I just asked them, so is this Ravi Teja sir film playing? They said, no, that is in the next theatre. This is your film only, Pizza. So I actually didn't expect. I went into the theatre and I saw. So there's so much of love and the response shown to the first-time director. Like my first film, I was really overwhelmed, and from that time, for every film of mine, there has been a very huge support from Telugu audience, and especially with this film, I'm very, very happy to present it to Telugu audience also, and I'm hoping that this film will connect you more than whatever my films have did previously. So I expect all the support from press and media also for this film.
And as Ajay sir said, shouldn't talk much about the film. Film should talk. So I'm just expecting you all to give a good support for this film and make this film a big. డెఫినెట్లీ సార్, తెలుగు వాళ్ళు ఒక సినిమా బాగుందంటే అది ఏ రేంజ్లో హిట్ చేస్తారో, కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయో మనందరికీ తెలుసు, అవునా కదా? ఎస్ ఎస్. సో ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ ద డబల్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్? Basically, this is like the second part of Jigardanda, but it's not like exact like a sequel, or there's the characters in Jigardanda doesn't play here. So I wanted a unique name to represent that it's the second part, but I didn't want to name it as Jigardanda 2. Okay. But then I got this word called double X, so which means like this will be like double X of everything of what you saw in Jigardanda. So whatever you saw in Jigardanda, that you are going to see it in a double X form, like either it be the action or the comedy or the emotions. It will be a double X of everything. That's why we call it as Jigardanda double X. ఓకే. సో రాఘవ లారెన్స్ గారు అండ్ ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్, టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్ ఎట్లా అనిపించినాయి మీకు? So actually, this film, now that we have made this film, means I think the main reason for that is Lawrence sir, because he was actually supposed to do Sedhu's role in Jigardanda. I went and narrated the story to him long back. I think 9 years back I narrated to him. He liked the story, but at that time it didn't happen. Then Bobby did that film, and that film came out. So after that, I think in 2015 itself, I just told the idea of Jigardanda double X. But then I also felt it's very, very too early to make the second part of Jigardanda, because 2014 the film got released, and I didn't want to make it immediately in 2015. So I felt, okay, let the script grow in me, and then when I actually feel that this is the right time to make this script, I can ask Lawrence sir again. And after Mahan, Lawrence sir again, we had a phone conversation, and then he said, can we do that film? At the time I felt, okay, I think this is the right time to do that script. So I am thankful to Lawrence sir, because it all started from there. And Karthikeyan is a producer. I mean, Stonebench is Karthikeyan is the producer of this film. So he actually initiated with Lawrence sir, and then we actually spoke to Kadaresan sir, who was producer of Jigardanda, and then he also agreed to give the title. So from then on, it was very smooth sail. And so like in Jigardanda, this is also between two characters, like two worlds. One is like a crime world, one gangster, and then there's a filmmaker. So Lawrence sir is playing the gangster, and then the filmmaker part. And right from the time I wrote the script, I wanted S.J. Surya sir to perform it. And I'm very sure the chemistry between, or the actions or the drama between these two characters will be very exciting for you to watch. పీక్స్లో కూడా కనిపిస్తుంది సార్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాఘవ లారెన్స్ గారిని పిలిచే ముందు ఒక లౌడ్ నాయిస్ అయితే. అందరికీ నమస్కారం. మీ అరుపులకి థ్యాంక్స్, మీ క్లాప్స్కి థ్యాంక్స్. దట్స్ అవర్ ఎక్సైట్మెంట్ సార్. అదే ఇక్కడ ఒక చిన్న టెన్షన్ తోటి వస్తాం, ఆ అరుపు ఆ క్లాప్స్ తోటి అన్ని టెన్షన్ వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని డైరెక్టర్ చెప్పారు, నేను మాట్లాడను. సో క్లైమాక్స్ గురించి మాత్రం తప్పకుండా మాట్లాడకూడదు అనేసారు. అందుకే ఎస్డే సూర్య గారు మాట్లాడటానికి వచ్చేప్పుడు బ్యాక్లో మన కార్తిక్ సుబ్బరాజ్ గారు మెల్లగా బాడీ లాంగ్వేజ్ మారింది. అలా మారింది. నేను ఎస్డి సూర్య గారిని పడతాను అన్నప్పుడు ఆయన టాపిక్ మార్చేశారు. మంచి టైం ఆయనకి జరిగింది అనుకున్నాను నేను. తర్వాత పిక్చర్ గురించి మాట్లాడకూడదు, అది ఫిలిం మాట్లాడాలి. మనం ఎంతో పిక్చర్ గురించి చెప్పినా కూడా ఫస్ట్ డే పిక్చర్ చూసి వచ్చి, రే చాలా మొక్కగా ఉందిరా ఫిలిం, రే బాగాలేదురా ఎల్లవదరా అనేస్తారు మీరు. ఒకవేళ మీ మాట్లాడలేదు అనుకోండి, పిక్చర్ ఎంత బాగున్నా కూడా రే తప్పకుండా వెళ్ళి చూడరా పిక్చర్ బాగుందని. సో ప్రెస్ అనేది ఇప్పుడు అందరి చేతిలో, అందరూ ప్రెస్ వాళ్ళు అయిపోయారు. సో పిక్చర్ గురించి మాట్లాడలేదు, మనం కార్తిక్ సుబ్బరాజ్ గారి గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే నేను జిగర్దండ 1 నేనే చేయాల్సింది. అదే 20 crores ఫిలిం. అప్పుడు మిస్ అయిందే ఫిలిం, ఏంట్రా ఇది మనం చేయలేదు. ఫిలిం చూసేప్పుడు తర్వాత చాలా ఫీల్ అయ్యాను, అయ్యో తప్పు చేసామే ఈ క్యారెక్టర్. ఆయన గారు నేషనల్ అవార్డు వరే వచ్చింది యాక్ట్ చేసిన అతనికి, నేషనల్ అవార్డు పోయింది ఓకే అని చాలా ఫీల్ అయ్యాను. ఆ పిక్చర్ ఇప్పుడు కూడా టీవీలో ఏమన్నా వచ్చి మార్చేస్తాను. అయ్యో మనం చేయాల్సింది పిక్చర్ మార్చమ్మా అంటాను ఇంట్లో, అమ్మ ఎవరన్నా చూసినా కూడా. ఎందుకురా ఆ పిక్చర్ వస్తే మాత్రం లేదు, అది నేను మిస్ అయ్యాను ఫీల్ అవుతుందని. ఇప్పుడు
కార్తీక్ సుబ్బరాజ్ గారికి మళ్ళీ ఫోన్ చేసి జిగర్దండ 2 చేద్దాం అన్నప్పుడు ఆయన ఎస్ చెప్పి కథ వచ్చి చెప్పి వెళ్ళాడు. చెప్పిన వెంటనే ప్రొడ్యూసర్ గారు ఆయనే అరేంజ్ చేశారని. ఎంత రేంజ్లో చేద్దాం అంటే 100 కోట్ల రూపాయలు ఫిలిం, పెద్ద ఫిలిం చేద్దాం. ఆహా, 20 crores ఫిలిం వద్దు మనకి, దేవుడు ఏదో 100 crores ఫిలిం పెట్టారు మనకి, అందుకే అది మిస్ అయింది. సో ఇది మనం హ్యాపీగా చేసుకుందాం చెప్పి మొదలైంది. నేనే కార్తీక్ సుబ్బరాజ్కి దగ్గర అడిగాను, సార్ ఈ ఫిలిం చేద్దాన్ని. తర్వాత షూటింగ్ స్పాట్కి వెళ్ళిన వెంటనే అర్థమైంది, ఎందుకురా అడిగాం మనం, ఒక డైరెక్టరు, ఒక డ్యాన్స్ మాస్టరు, ఆయన ఒక డైరెక్టరు, మనం ఏదేదో ఒక ప్లాన్ చేసుకుని మేము వెళ్తే కార్తీక్ సుబ్బరాజ్ గారు అన్నీ వింటారు, వినేసి ఆయనకి ఏం కావాలో అదే చెప్తారు, అదే చేయాలి, మనం సైలెంట్గా ఉండాలి. సో ఏం మాట్లాడకూడదు ఆయన దగ్గర. సో ఎక్కడ వెళ్ళినా మనకి మన టాలెంట్ మనం చెప్పాలి, మన దగ్గర ఉన్న టాలెంట్, మన డైలాగ్ వర్షన్, మన బాడీ లాంగ్వేజ్ అన్నీ చూపిస్తాం. అన్నీ చూసిన తర్వాత కూడా ఆయన ఏమీ వద్దు, ఇది మాత్రం చెప్పండి, ఇది మాత్రం చెయ్యండి, ఇది చేస్తే చాలు, మీరు మూవ్ అవ్వద్దు ఎక్కువ. కాదు సార్ కొద్దిగా అలా వద్దు, ఇట్లా సో బాడీ మూమెంట్ ఓకే, ఐ బాల్ కొంచెం టర్న్ అవుతుంది సార్, ఐ బాల్ వదిలేండి సార్, లేదు మీరు లెఫ్ట్ కొంచెం చూడాలి కానీ మీరు రైట్ చూసేసారు, దానికి 1 more అంటారు. సో ఎంత ఇది టార్చర్గా ఉందిరా ఇది, ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు అనుకుంటుంది మీరు, ఏంట్రా ఇలా టార్చర్గా ఉందని అనుకున్నప్పుడు స్క్రీన్లో చూసేప్పుడు తమిళ్ పిక్చర్కి అగ్రిమెంట్ వేసేసి, తెలుగు పిక్చర్కి అగ్రిమెంట్ వేసేసి ఇంగ్లీష్ పిక్చర్ చూపిస్తున్నారు మాకు. సో ఆ మ్యూజిక్ కానీ ఆ సౌండ్ కానీ అది చూసేప్పుడు సో చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మేకప్, ఒకరోజు నేను ఫస్ట్ డే, మనం నల్లగా ఉంటాం కదా, మన హీరోయిన్ అన్ని తెల్లగా ఉంటారు, అందుకోసం అన్ని పిక్చర్లో మేకప్ ఏయిరా ఎక్కువ ఏయిరా, ఆ హీరో టాప్సీ వస్తుందిరా, నిత్యమైన వస్తుందిరా, మొత్తం మేకప్ వేసుకుంటాం. ఫస్ట్ రోజు డైరెక్టర్ వచ్చారు క్యారవన్ లోపల, వచ్చిన వెంటనే చెప్పట్లేదు, సార్ బాగుంది సార్, డ్రెస్ బాగుంది సార్, అన్నీ బాగుంది సార్, చెప్పండి సార్. ఈయన ఫోన్ చేసి కెమెరామెన్ రమ్మని చెప్పారు. ఆయన వచ్చి ఆయన కూడా సార్ బాగుంది సార్, అన్నీ బాగుంది, కొద్దిగా డైరెక్టర్ మెల్లగా స్టార్ట్ చేస్తారు, సార్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా మేకప్ తగ్గించండి సార్, తగ్గించేసాను సార్, ఆ రైట్ సైడ్ తగ్గించండి, తగ్గించేసాను సార్, మొత్తంగా తీసేయండి సార్, ఎవరికి కనపడం సార్, నా పళ్ళు మాత్రం తెలుస్తాయి సార్, బాగుంటుంది సార్ అదే సార్ అందం, ఆ బ్లాక్ అలాగే తెలియాలి సార్, ఈ కలర్ దొరకటానికి ఫారిన్ వాడు అందరూ వచ్చి ఇక్కడ సన్ బాత్ తీస్తున్నారు, మీరేంటి సార్ ఇలా చేస్తున్నారు, దేవుడు ఇచ్చిన కలర్ని చూపిద్దాను. నేను ఏంట్రా స్క్రీన్లో ఇప్పుడు దాకా మనం అనుకున్నాం మేకప్ వేసి తెల్లగా ఉండాలని, ఈ పిక్చర్ తర్వాత అర్థమైంది మా అమ్మ ఇచ్చిన ఈ బ్లాక్ తోటే మనం యాక్టింగ్ చేయొచ్చు వచ్చింది. సో నా లోపల ఉన్న కాన్ఫిడెంట్, ఇంత టార్చర్ ఏంటని అనుకున్నాం కదా, సో అది దాని తర్వాత ఇప్పుడు స్క్రీన్లో చూసేప్పుడు కొత్త రాఘవ లారెన్స్ నాకే కనిపించాను. తర్వాత యముడు యాక్టింగ్లో ఎంత పెద్ద యముడు అవుతే నాకు దొరికిన మంచి ఫ్రెండ్ దొరికారు, అన్ని ఫ్రెండ్స్ ఓకే మాట్లాడటం చాలా బాగా మాట్లాడుతుంటారు, కానీ డైలాగ్ పేపర్ వచ్చిందనుకోండి నేను వేరు అతను వేరు, చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎస్డి సూర్య గారు ఎక్కడంటే చెట్టు దగ్గర నుంచి ఏదో మాట్లాడుతూ మనం హెల్ప్ చేయవచ్చు కదా, మనకి డ్యాన్స్ బాగా తెలుసు, హెల్ప్ చేయవచ్చా, ఏదో ప్రాక్టీస్ చేసి వచ్చి స్క్రీన్లో ఏం చేయాలో చేసి వెళ్ళిపోతారు. ఈయన వచ్చారంటేనే భయం వేస్తుంది నాకు, ఎక్కువ కేర్ తీసుకోవాలి. నేను అనుకున్నాను మైండ్లో డ్యాన్స్ రాని, అప్పుడు నా దగ్గర వస్తావు కదా అని. కరెక్ట్గా డైరెక్టర్ మీ ఇద్దరికి ఒక డ్యాన్స్ పెట్టారు మూమెంట్, వచ్చిన నేను వెళ్ళిపోయాను అటు సైడ్. ఈయన లారెన్స్ గారు అన్నది, కారు గోరు కాదు డైలాగ్, అప్పుడు నువ్వు నన్ను పిలిచవచ్చు కదా, ఏంటి ఇప్పుడు లారెన్స్ గారు, అప్పుడు డైలాగ్ ఉన్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పించాలి కదా, ఏదో మన యాక్టింగ్ తెలియకుండా ఒకడు వస్తున్నారు బాగా చేయొచ్చు నేర్పించు కదా, వెళ్ళిపోతే ఇప్పుడు లారెన్స్ గారు అది మెల్లగా వచ్చి ఎలాగండి ఈ మూమెంటు, నేను చెప్పనండి ఆ మూమెంటు. తర్వాత ఇద్దరు కలిపి డ్యాన్స్ అన్నీ చేసి, సో పిక్చర్ గురించి మాట్లాడడం, ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్, ఈ పిక్చర్లో వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ చేసిన, అదే లాస్ట్గా ప్రొడ్యూసర్ దగ్గర వస్తున్నాను. సో ఈ ప్రొడ్యూసర్ చూస్తే యోయో ఆ ప్యాటర్న్లో ఉంటారు, అది ప్యాంటా నాది చెప్పవచ్చు, ఇది వెయిటింగ్ చెప్పవచ్చు, ఆయనకి అది ప్యాంటా ఇలా వెయిటియా పైన అది ఏంటి తెలియదు, ఎప్పుడు చూసినా గోవా ఫీల్లోనే ఉంటుంది. ఆయన చూస్తే నేను గోవాలో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా అని తెలియదు. ప్రొడ్యూసర్ కదండి సార్, ప్రొడ్యూసర్ గారు, అది ఆయన పేరు కూడా మచ్చా కార్తీక్నే మేము పిలుస్తాం. సో చాలా యూత్గా బావా కార్తీక్, ఇక్కడ బావా కార్తీక్ని పిలుస్తాం.
సో ఈయన ఒక మంచి పని చేశారు. కొండల మీద షూటింగ్, డైరెక్టర్ వెళ్ళి ఒక కొండను చూశారంట. కొండను చూసి ఆ పైన షూటింగ్ చేద్దామంటే వీళ్ళకి రూట్ ఉంటుంది, డైరెక్టర్కి ఒక ఊరంటే కొండ అంటే రూట్ ఉంటుంది కదా, మనం వెళ్ళి షూటింగ్ చేద్దామని అనుకుని వచ్చేసారు వీళ్ళు. తర్వాత తీసి రూటే లేదు అక్కడ. డైరెక్టర్ చెప్పేసి వచ్చారు, నాకు ఆ కొండ మీద షూటింగ్ చేయాలి. నేను వీళ్ళకి పడింది రోడే, వీలు వేయాలి. రోడ్ మాత్రం కాదు, బ్రిడ్జ్ వేయాలి, మధ్యలో వాటర్ వెళ్తుంది, బ్రిడ్జ్ వేయాలి. కానీ ఆ డైరెక్టర్కి అడిగిందికి ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా డైరెక్టర్ అడిగింది అన్నీ రోడ్డు వీలే వేశారు, ఆ బ్రిడ్జ్ వీలే వేశారు, ఫుల్ విలేజ్కి రోడ్డు వీలే వేసి ఇచ్చారు. మేము పైకి వెళ్ళటానికే మాకు పైకి వెళ్ళటానికే అంతసేపు పడుతుంది. ఏది కారులో గుర్రాల మీద వెళ్తేనే అంత కష్టంగా ఉంటుంది. కానీ అక్కడ ఊరు జనం వాళ్ళు నడిచి వెళ్తారు. ఇప్పుడు ఈ స్టోన్ బెంచ్ వల్ల, స్టోన్ బెంచ్ని దానికోసం పేరు పెట్టారో ఏమో, మొత్తం స్టోన్ వేసేసారు. సో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఇప్పుడు జర్నీ చేసుకుంటున్నారు, ఆ బ్రిడ్జ్ యూస్ చేసుకుంటున్నారు. సో ఆ మంచి మనసు కోసమే ఈ పిక్చర్ బాగా ఆడుతుంది సార్. మీకు ఆల్ ది బెస్ట్ సార్. తర్వాత ఇక్కడ వచ్చి మీడియా వాళ్ళు బాగా నవ్వి బాగా ఎంకరేజ్ చేసి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్. ఈ పిక్చర్ వెళ్ళి థియేటర్లో చూడండి. నేను అనుకున్నదాన్ని నాకు బాగా జరుగుతుంది, మీరు అనుకున్నదాన్ని మీ లైఫ్లో బాగా జరగాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కోరమీసం సాంగ్ చూసాం, ఒక మాస్ బీట్స్ అంటే డెఫినెట్గా తమిళ నుంచే రావాలి, అదే రేంజ్లో కనబడుతుంది. ఒక చిన్న స్టెప్ సార్, ఒక చిన్న స్టెప్ అంతే, సింపుల్. కోరమీస సాంగ్ జరిగేప్పుడు డైరెక్టర్ ఏం చెప్పారంటే, నేను ఏమేమి మూమెంట్ కంపోజ్ చేసుకుని వస్తే నువ్వు ఆడవద్దు, దయచేసి చెప్తున్నాను బాబు, నువ్వు ఆడవద్దు. ఎందుకు బాబా, ఆడితే కదా బాబా, దానికోసం డబ్బులు ఇస్తానంటే ఆడవద్దని లైట్ మూమెంట్. మీరు నా పక్కన ఆడతారు అంటే బోర్ సార్. మరి సార్ ఒకటి సార్, ముందే ఒక చిన్న రిక్వెస్ట్, కష్టమైన స్టెప్లు వద్దు సార్, కొంచెం సింపుల్గా ఏదైనా. నాకు డైరెక్టర్ చాలా సింపుల్గా ఇచ్చారు. మ్యూజిక్ సార్, మరి హిప్ మూమెంట్లు అవి ఇవి స్వింగ్లు కష్టం సార్. జస్ట్ మీరు ఓకే ఓకే. సార్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఎస్జే సూర్య గారు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా యాంకరింగ్ బాగా చేశారు. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మీడియాతో ఇంటరాక్షన్ ఉంది. అండ్ బిఫోర్ దట్ అందరూ కూడా ఒక గ్రూప్ పిక్చర్, మీరు కూడా yes. లారెన్స్ గారు మనందరినీ ముని కాంచనాలతో భయపెట్టారు, కానీ ఇవాళ ఈ సాంగ్ లాంచ్లో మాత్రం భయంకరంగా నవ్వించారు. ఆయన మాట్లాడకముందే నాకు నవ్వు వస్తుంది, నెక్స్ట్ ఏం చెప్తారా అని. సో మీరు చెప్పినట్టుగానే డాన్స్ కూడా మీ ఇద్దరు కలిసి చాలా ఎరగదీశారని కనిపిస్తుంది సార్. సో మీడియా వాళ్ళు కూడా మీ అందరి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడగచ్చు. లారెన్స్ గారు చెప్పండి సార్. హాయ్ సార్. హలో. బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రీసెంట్గా చంద్రముఖి 2తో వచ్చారు, అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నాకు బాగా దెబ్బ వచ్చింది. చంద్రముఖి 2 బాగా నాకు వర్కౌట్ అయింది. నలుగురు హీరోయిన్ బాగా ఆడింది. లైఫ్లో అన్నీ మనం గెలవాలనేది లేదు. ఎందుకంటే లైఫ్లో గ్రూప్ డ్యాన్స్ నుంచి డ్యాన్స్ మాస్టర్ అనేది చాలరా అనుకున్నాం.
అదే బోనస్ మనకి. అక్కడ నుంచి డైరెక్టర్ అయింది ఇంకా పెద్ద బోనస్. హీరో అయి కూర్చున్నాం. ఈ గ్లామర్ పెట్టుకుని హీరోని పిలుస్తుందే మనకి దేవుడు ఇచ్చిన వరాలు. మళ్ళీ దాంట్లో ఫ్లాపా ఇట్టా చేసుకుని వెళ్తూనే ఉండాలి, మనం వెళ్తూనే ఉండాలి. ఇటు ఫ్లాప్ మనం వెనక్కి వస్తూనే ఉంటుంది. తర్వాత ఈ పిక్చర్, అదే పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఈ పిక్చర్ అంటేనే నాకు కళ్ళు ఇలా వెళ్తున్నాయి. సో ఈ పిక్చర్ గురించి మాట్లాడకూడదు, పిక్చర్ మాట్లాడుతుంది, అది ఆయన డైలాగ్. సో ఈ పిక్చర్ చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, పిక్చర్ చూశాను డబ్బింగ్ చెప్పేప్పుడు, చూసిన వెంటనే ఓకే ఇది మంచి ఒక డైరెక్టర్ ఫిలిం. ఒక డైరెక్టర్ ఫిల్మ్లో హీరో ఉంటే దాంట్లో మంచి కథ ఉంటుంది. మంచి కథ లోపల మనం ఉంటే హిట్ అవుద్ది. ఎంత పెద్ద హీరోయిజం చేసినా, ఎంత డ్యాన్స్ ఆడినా, ఏం చేసినా కథ లేదంటే, ఒక డైరెక్టర్ ఫిల్మ్ లేదంటే ఇప్పుడు పిక్చర్ ఆడట్లేదు. ఎంత పెద్ద హీరో చేసినా. సో కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలంటే డైరెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి. నా డైరెక్టర్ బాగా స్ట్రాంగ్ అన్నిట్లో. సో అదే. కార్తిక్ గారు సార్, జిగర్తాండా కనుక లారెన్స్ గారు, సూర్య గారు కాకుండా తెలుగులో ఇద్దరు హీరోలతో చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు? This one, Jigardanda Double X, actually I told, no, I started with Lawrence sir in mind, and when I Telugu hero panda Lawrence. Yeah, they are all Pandya heroes. No, They are Pandya heroes. Ee color lo Telugu evaru leramma. Lawrence sir was right from beginning, he was there, and now when I went to S.J. Surya sir, first he said no because he didn't want to do a filmmaker character as such. So because I previously did Iravi with him. Iravi also, his character is a filmmaker. So then in this also filmmaker, and he liked the story, but he's like, I don't want to do a director character again. So he took his time, and later only we got convinced. He got convinced and came back. So in that gap, I actually was about to cast Naveen Polishetty from here for S.J. Sir's role. So he also liked the script and everything. But then it was going and his dates and everything. Then again I told Karthikeyan to go convince S.J. Sir to do. Then he went and convinced him, and then he came on board. What about Lawrence sir role? Lawrence sir role in Telugu కదా లారెన్స్ గారు. Lawrence sir role, there was no option, I didn't see, because right from beginning, right from Jigardanda 1, he was keen to do Jigardanda 2 after this one. So he only initiated the process. So this character was written for Lawrence sir. So and there was no change in that thing. So when I finished the script, I thought S.J. Surya sir should do that role. Since he was thinking whether to do a director role again, that time I thought of Naveen Polishetty. సార్, ఇప్పుడు లారెన్స్ గారు కానీ సూర్య గారు కానీ యాక్టర్స్గా చేస్తున్నారు, బట్ వాళ్ళు ఆల్రెడీ డైరెక్టర్స్ కూడా కదా. సో మీకు వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వడం ఇలాంటివి ఏమైనా ఎక్కువ జరిగిందా? సో ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం అని చెప్పి మీకు ఏమైనా బర్డెన్గా అనిపించింది? ఇన్పుట్ కాదు, మే టార్చర్. S.J. Surya గారు మేము ఆయనకి టార్చరు. ఆయన ఏదో రాసుకుని వస్తారు, 2 yearsగా రాసుకొని పిక్చర్ని బాగా తీసుకుని వస్తే మేము మా బ్రెయిన్ పెట్టుకుని ఏదేదో చేసుకుని ఫస్ట్ డే వెళ్ళాం. ఒక 3 hours మాట్లాడుకుని వెళ్ళాం. 3 minutes బయటికి వెళ్ళిపోమని అన్నారు. ఆయన అటు సైడ్ చైర్ వేసుకున్నాను, నేను ఇటు సైడ్ చైర్ వేసుకున్నాను. తర్వాత మేము ఇద్దరు వాక్ చేసుకొచ్చిన ఈ చైర్, డైరెక్టర్ చైర్ మెల్లగా తిరుగుతారు, ఏదో వస్తారు ఏదో చెప్తారని. కానీ ఆ కాన్ఫిడెంటే ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. మేము చెప్పింది విని, ఆయన చెప్పింది విని, అందరు చెప్పింది వింటే కొత్త రాదు కదా. డైరెక్టర్ కాన్ఫిడెంట్ ఉండాలి. తర్వాత మీ క్వశ్చన్ ఏంటి, వేరే హీరో పెడితే బాగుంటుంది, వేరే హీరో పెడితే బాగుంటుంది, మీకు ఏ ప్రాబ్లం ఏంటి నాతోటి? నాకు ఒక డైరెక్టర్ దొరికారు, మంచి డైరెక్టర్. ఒక్కటి నేను చేయాలి, 2 నేను చేయాలి, 10 తీసినా కూడా నేనేం చేయాలి? మీరు 3 మాస్తున్నారు ఏంటంటే. ఒకవేళ తెలుగులో తీస్తే మీ రోల్ ఎవరు చేస్తారని అడిగాను. కలర్ లేరమ్మా, చెప్పేశాను కదా. లారెన్స్ గారు, ఇందాక మీరు అన్నారు కదా మేకప్ తీసేయమన్నారు, ప్రతి సినిమాలో హీరోయిన్ తెల్లగా ఉంటుంది, మేకప్ ఎక్కువ వేయాల్సి వస్తుంది అని. సో ఇందులో తీసేయమన్నారంటే మీకు అసలు హీరోయిన్ లేరా సైడ్? లేదు, నా హీరోయిన్ కూడా కొంచెం నా కలరే ఈ పిక్చర్లో.
సో ఎస్ఏ సూర్య గారు సార్, వే డూ యూ గెట్ దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ? యాక్చువల్లీ ఏ క్యారెక్టర్ చూసుకున్నా మీతో పాటు ఆ ఎనర్జీ కూడా ఆడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇంత ఎనర్జీ అసలు? నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినదే యాక్టర్ అవడానికే, కానీ దొరకలేదు. ఓకే, అందువల్ల డైరెక్టర్ అయి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో నేనే నన్ను యాక్టర్ చేశాను. ఆ తర్వాత కొంచెం డౌన్ఫాల్ వచ్చింది. మళ్ళీ కార్తీక్ సుబ్రాజ్ గారి దయ వల్ల నాకు 20 నుంచి నా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఎనర్జీ అనేది అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అంతే. థ్యాంక్ యూ. Karthik here. Hi. How are you, sir? Good, good. Sir, my 2 questions are there. One question is that Jigardanda. So Jigardanda 1 is inspired by something. Dirty Carnival. So this is any inspiration or you created that world? That only is not an inspiration from Dirty Carnival. That was told, I mean, after the film trailer or release, someone told. So there is not at all an inspiration from Dirty Carnival, and this is also not at all an inspiration from any other film. And second question is that you are writing the script for the Game Changer for the Shankar sir. So Shankar sir's school is different. The scripts are the social message and everything, but yours is different. So how you balance it? It's a totally Shankar That sir's one, film. no, I personally, as a writer, as a director, I felt very honored and very, very happy when Shankar sir said, asked like, if you have any scripts which he can direct. So that is like a big honor I could get. So I went and narrated him the story idea, and he liked it, and he's doing it. So that is in Shankar sir's zone actually, because I wrote the script a few months back, and then I felt this is too much for me. This is like Shankar sir film, so let us not do it now. Then Shankar sir only asked, so that was. His films has a social message and everything there, but yours is like entertainers mostly. Yeah, that film will be like more of a Shankar sir zone story. Sir. Lawrence sir. సార్ ఎందుకు ఈ సినిమాకి చెప్పారు మీరు మేకప్ లేకుండా చేసిన బాగుందని. సో ఎంతవరకు కేర్ తీసుకున్నారు? మేకప్ లేకుండా మొత్తం మేకప్ వేసుకోవటానికి కేర్ తీసుకోవాలి, మేకప్ వేయలేందుకు ఎందుకు కేర్ తీసుకోవాలి? అలాగే పడుకుని లేచి రావచ్చు. లారెన్స్ మాస్టర్ గారు ఈరోజు ఫుల్ జోర్స్లో ఉన్నారు. సార్ క్వశ్చన్ మరి ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్కి నేను లేస్తా, మేకప్ వేయకుండా వస్తా, అంత కష్టపడతా, కార్లో కూర్చుంటా, మేకప్ వేయకుండా స్వెట్ లేకుండా అది బిల్డప్ ఇవ్వాలా? వేసుకుంటానే కష్టం సార్. ఒక మేకప్ మ్యాన్ రావాలి, ప్రొడక్షన్కి డబ్బులు అవుతాయి, అన్ని ప్రాబ్లం. ఆడు వచ్చి ఆడు మూడు ఎలా ఉంటుందో, ఆడు వైఫ్ తిట్టి ఉంటుందో, ఆడు వచ్చి ఇలా వేసి పరదొప్పుతాడు, ఆడు ఏదో ఒకటి చేస్తాడు. సో మనకెందుకు సార్? లారెన్స్ గారు, మీరు యు ఆర్ ఆల్సో ఏ డాన్స్ మాస్టర్ కదా? అలాగా? సారీ, కొరియోగ్రాఫర్. సరే. ఈ కోరమిసంకి 2 కొరియోగ్రాఫర్లు డైరెక్ట్ చేశారు కదా సాంగ్. మీకు వాళ్ళ స్టెప్స్ ఎలా అనిపించినాయి ఏంటి? ఆ స్టోరీ చెప్పండి మొత్తం. అది స్టోరీ కాదు, ఒక సాంగ్ మాత్రమే. వాళ్ళు కంపోజ్ చేసినా కూడా మెయిన్ డ్యాన్స్ మాస్టర్ ఇక్కడ ఈయన. వాళ్ళు ఎదురు కంపోజ్ చేసి వెళ్ళినా కూడా ఈయన వెళ్తారు, డైరెక్టర్ వెళ్తారు, వెళ్ళిపోయి అలా నించుని చూస్తారు. వాళ్ళు ఒక 5-6 మూమెంట్ కంపోజ్ చేసుకొని వస్తారు, ఈయన ఒక్క మూమెంట్ సెలెక్ట్ చేస్తారు. ఆ ఒక్క మూమెంట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఈయన కరెక్షన్ చేస్తారు, కొద్దిగా అది మార్చేద్దాం, ఇది మార్చేద్దాం అని. తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని నా దగ్గర వస్తారు, నేను నా బ్రెయిన్ పెట్టుకుని ఏదేదో చేసి పెడతా, ఈయన వస్తారు అన్నీ తీసేసి ఇదే చాలు, ఇది చేయండి. తర్వాత నేను ఇప్పుడే నాకు చెన్నైలో సాంగ్ రిలీజ్ అయింది. ఇక్కడ ఇప్పుడు చెన్నైలో సాంగ్ రిలీజ్ అయిన వెంటనే అందరూ నాకు చెప్పారు, మాస్టర్ మీరు చాలా కొత్తగా ఆడుతున్నారు మాస్టర్. నీ ఆడలేదురా ఈ పిక్చర్లు ఇవన్నీ, నేను కొత్తగా ఆడుతున్నాను, మూమెంటే చేయలేదు. కార్తీక్ సుబ్రాజ్ గారి దగ్గర వెళ్ళి మూమెంట్ ఏమేమి చేసి చూపిస్తే మీరు ఆడవద్దు సార్, ఏదో లైట్గా అలా 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 అన్నట్టు అన్నారు. ఇప్పుడు చూస్తే అందరూ చెప్తున్నారు బాగుంది, కొత్తగా ఉందని. మనం కష్టపడి మెలుకులు కాలు మోకాలు పెట్టు అది ఇది చేస్తే ఇది డ్యాన్స్ కాదు, నువ్వు మెల్లగా చేయని హ్యాపీ. ఇప్పుడు దీనికి ముందు నేను ఏదైనా ఆడియో రిలీజ్కి వెళ్ళాలంటే ఆ పిక్చర్లు హెవీగా ఆడి ఉంటాను, నేను వెళ్ళి ఇప్పుడు హెవీగా డ్యాన్స్ చేయాలి. కానీ ఈ పిక్చర్ తర్వాత నాకు అన్ని పిక్చర్లు లైట్గా చేస్తా, చాలా లైట్గా చేసుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, నాకు డ్యాన్స్ నేర్పించి నా స్టైల్ మార్చి మేకప్ తీసేసి డ్రెస్ మాత్రం ఉంచారు, వేరే ఏం చేయలేదు. ఎస్ జై సూర్య అన్న. ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహా న్యూస్. సో
హాయ్ అన్న. సో లాస్ట్ టైం విశాల్ గారితో మీరు చేయడం జరిగింది మార్క్ యాంటనీ ఫిలిం, అండ్ ఇది కూడా ఒక మల్టీ స్టారరే. సో ఎలా అనిపించింది? ఏమైనా సిమిలారిటీస్ కనిపించాయా? ఇద్దరు ఫ్రెండ్సే మీకు, విశాల్ గారు అండ్ లారెన్స్ గారు. సో విశాల్ గారికి లారెన్స్ గారికి ఒక సింక్ ఉందండి కలర్లో. ఆయన నాకు బ్రదర్ అయిపోయారు, ఆయన నాకు బాగా స్నేహితుడు అయిపోయారు. లారెన్స్ గారు ఒక మంచి మనిషి అండి. ఆయన ఏదో ఆయన అందరూ హ్యాపీ చేయడానికి అలా మాట్లాడారు. బట్ యాక్టింగ్ ఆయనకి ఏం చెప్పాలి, ఆయనే గ్రేట్ యాక్టర్. ఎంత కాంచనా అని కానీ ఎంత మూవీస్ అన్నీ ఎలా చేశారంటే బ్రహ్మాండమైన యాక్టర్. చాలా ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ. పక్కన ఉన్న ఆర్టిస్ట్ వెలాసిటీని పెంచి సార్ షూటింగ్ అప్పుడు చెప్తారు, సార్ మీరు ఈ సీన్ అదిరి కొట్టాలి సార్, ఎందుకంటే బాగా చేయాలి సార్ అని మనకు మోటివేషన్ ఇస్తారు. మనం వెళ్ళి చేసి వచ్చిన తర్వాత మాస్టర్ గారు తీసేసాను మాస్టర్ గారు, అంతే హ్యాపీ మాస్టర్ గారు అంటే అది ఆలోచించుకొని మనం ఎలా అది దాటి చేయాలి అని ఆలోచించి ఆయన చేస్తారు. అని అలా వెరీ ఇన్స్పిరేషన్ ఇచ్చిన పర్సన్, మంచి మనసు. అక్కడ ఆ విలేజు, ఆయన ఆ విలేజ్కి రోడ్డు మాత్రమే కాదు, అది విలేజే వేశారు ప్రొడ్యూసర్. అక్కడ డైరెక్టర్ గారు అడిగిందువల్ల ఫుల్ విలేజ్ క్రియేట్ చేశారంట. కొండ మీద ఫుల్ విలేజ్ క్రియేట్ చేసి దాంట్లో రెయిన్ వస్తే ఒక జీప్ వెళ్ళదు అక్కడ, ఫోర్ వీల్ డ్రైవ్. మనం చాలా కష్టపడి మనం చేసాం. బట్ మంచి ఎక్స్పీరియన్సే అది, అదేం కంప్లైంట్స్ ఏం కాదు, సూపర్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఆల్మోస్ట్ 200 ఒక 50 ఫ్రమ్ చెన్నై, 250 ఆర్టిస్టు డైలీ ఉండాలి అక్కడ. విలేజ్ మీద లివ్ అవుతున్నట్టు ఉన్నారు. అందరికీ యూనిట్లో ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా మాట్లాడాలి, ఎలా స్లాంగ్ అన్నీ ఇచ్చి చేశారు. ఒకరోజు వచ్చింది, ఆ రోజు పొంగల్ సంక్రాంతి. అప్పుడు మాస్టర్ గారు అందరికీ శారీస్ తెప్పించి అందరికి ఆయన చేతిలో ఇచ్చారండి. అదే అలాంటి మంచి మనిషి అండి. అక్కడ అన్ని ఆ అమ్మాయిలు అందరూ అలా ఏజ్డ్ లేడీసు, 60-65 ఒక అమ్మ, అలా చాలా మంచి మనిషి అండి ఆయనకి. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పాలి. అలా అక్కడ ఒక ఎక్స్పీరియన్స్, ఇక్కడ లారెన్స్ గారితో ఇంకొక ఎక్స్పీరియన్స్ నాకు. బట్ వెన్ గుడ్ పీపుల్ సరౌండ్ గ్రేట్ అవుట్పుట్ కమ్స్. అది జీరదండాలు. ఇంకా అది మార్కండ్లో ఎవరి ఎక్స్ వచ్చిందంటే జీరదండాలో డబుల్ ఎక్స్ వస్తుంది. సో ఎస్జే సూర్య అన్న, ఇంకొక క్వశ్చన్. సో ఐకానిక్ డైలాగ్స్ మీ దగ్గర నుంచి మేమైతే ఎంటర్టైన్ అవుతూనే ఉంటాము. లాస్ట్ ఫిలింలో కూడా సిల్క్ అని చెప్పేసి ఆ డైలాగ్ ఒకటి, అండ్ దాని ముందు అన్నయ్య అని. సో ఇందులో కూడా మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? అలాగే అన్నా చెప్పకూడదు, వద్దు. డైరెక్టర్ సార్ చెప్పినట్టు డైరెక్టర్ బాడీ మార్చిపోతుంది. అలా ఉందండి అన్నీ ఉందండి. చాలా ఎగ్జైటింగ్ అయిన థింగ్స్ ఎన్నో ఉన్నాయి. సూపర్ డైలాగ్స్ ఉంది, ఆయన టెంప్లెట్లో ఉంది, మంచి ఫన్, మంచి ఎమోషన్. ఒక ఫిల్మ్ మేకర్, గ్యాంగ్స్టర్, యాక్షన్ అన్నీ ఉంది. యూ లవ్ ఇట్. రాఘవ అన్న, హాయ్ అన్న. సో మిమ్మల్ని ఇలాంటి యాక్షన్ ఫిలిమ్స్లో వి జస్ట్ లవ్ యువర్ స్క్రీన్ ప్రజెన్స్. సో మిమ్మల్ని హారర్ అంటే ఇంకా పిచ్చిగా చూస్తారు మా తెలుగు జనాలు. సో మీరు మళ్ళీ ముని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ద అవైటెడ్ క్వశ్చన్. కాంచనా 4 ఎప్పుడు మాకు వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు నువ్వే చెప్పావు, పిచ్చిగా అయిపోయింది. నేను అన్ని దెయ్యాలు పిచ్చి చేసి నా మైండే పిచ్చిగా అయిపోయింది అన్న. మీరు ఒకటి చెప్పారు కదా, ఆ కథ రాయాలంటేనే ఒక పిచ్చి మైండ్లో వెళ్తేనే అది తీయగలుగుతాం. అక్కడ వెళ్తుంది, ఇక్కడ వస్తుంది, పడుకుంటే అదే వస్తుంది, అదే వెళ్తుంది.
ఎప్పుడు ఎక్స్ప్రెషన్ చూస్తే ఏ బాగున్నావా లేదా అలాగనే ఉండాలి. మనిషి నెమ్మదిగా పడుకోలేకపోవడం వెళ్ళిపోతే. మొదలు పెట్టామంటే ఇంట్లో కూడా అద్దం ముందు ఇలా నించుని ఉంటాను. మా అమ్మ వస్తుంది, ఏంట్రా ఎప్పుడు కాంచనా స్టార్ట్ చేస్తే ఇంట్లో కూడా మా కాంచనా అలాగా మారిపోతాడు ఇవిడని. తర్వాత నా తమ్ముడు పాప ఒకడు ఉంటాడు, మారిపోయారు, అక్కడ వేరేలాగా ఉన్నారు. ఇంట్లోంచి మొదలవుతానే మిమ్మల్ని నవ్వించగలుగుతాను. అది మంచి చేయాలండి, చేస్తారు, తప్పకుండా చేస్తారు. చేయాలనిపిస్తుందా? మాకు కావాలి. పిచ్చి పట్టినా పిచ్చి పిచ్చిగా తీస్తా. థ్యాంక్ యూ. చెప్పమ్మా. మీరు అంటే హర్రర్ మూవీస్కి అంటే మనకి రాఘవ లారెన్స్ గారే ఫస్ట్. నీకు మాస్ డాను స్టైల్ ఇది ఏం కనిపించదు. మెయిన్ కనిపించేది హర్రర్ మూవీస్ అంటేనే రాఘవ లారెన్స్ గారు. సో ఇప్పుడు మాస్ మూవీకి వచ్చేసారు కదా, సో ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఫస్ట్ మాస్ మూవీ నుంచినే ఇప్పుడు మాస్కి వచ్చాను, కానీ హర్రర్ గానే తెలుసు కదా మనకి అందరికి. సరే ఓకే, నువ్వు చూడలేదు అనుకున్నాను. అంటే చంద్రముఖి 2 కూడా మనకి రీసెంట్ గా వచ్చింది, మరి ఎక్కువ అంత హర్రర్ రీసెంట్ నీకు గుర్తు ఉంటుంది అనుకుంటాను. ముందు ఉన్నది గుర్తు మర్చిపోతాను ఖచ్చితంగా. రుద్రుడు ఇవి కూడా చూసాను. తర్వాత ఇంకొక వెళ్ళు, అలా వెనకెళ్ళు. రుద్రుడు, అలాగే డాను, రెబలు, స్టైల్ గుర్తు చేశాను కదా. గుర్తు వచ్చింది కదా, వచ్చింది. అమ్మాయి గుర్తు వచ్చింది అన్ని. ఓకే, థ్యాంక్ యూ. చేస్తానమ్మా, అన్ని ఫిల్మ్ చేస్తా. సో ఎందుకు మీరు చంద్రముఖి 2లో అంత తక్కువ హర్రర్ సెన్స్ అనేది తీసుకోవడం జరిగింది? ఆ వాసు గారిని వెళ్ళాడమ్మా. ఓకే, అండ్ ఎస్జే సూర్య గారు అంతే అంట. ముగించాలి, థియేటర్ ఎవరికి ఇవ్వాలి, అదే కదా. లేదు సార్, మీ ఇష్టం, మీ కంఫర్టే మా కంఫర్ట్. ఎస్జే సూర్య గారు, అండ్ ఎప్పుడు చూసినా కూడా మీరు నెగిటివ్ రోల్స్లోనే కనిపిస్తూ ఉంటారు కదా, సో ఎప్పుడు పాజిటివ్ రోల్లోకి వస్తున్నారు, అది కూడా తెలుగు ఫిలిమ్స్లో? అది సౌత్లో పాజిటివ్ ఫిల్మ్స్ కూడా జరిగింది, అది ఇక్కడ రాలేదు. ఇక్కడ వచ్చిందేమో స్పైడర్, గేమ్ చేంజర్, మానాడు కూడా టీవీ అదే డిజిటల్ మాత్రమే వచ్చింది, థియేటర్కి రాలేదు. మార్కాండని వచ్చింది. సో ఈ గ్యాప్లో మీరు గేమ్ చేంజర్ గురించి కూడా చెప్పారు, అందులో మీ రోల్ ఉందా మరి? అది అఫీషియల్ అనౌన్స్ చేశారు కదా. దాంట్లో కూడా అంటే పాజిటివా నెగిటివా? మళ్ళీ నెగిటివే ఎక్స్పెక్ట్ చేయాలి. నెగిటివ్ కదా, అంటే ఇంకా పాజిటివ్కి రారా? పాజిటివ్ ఇప్పుడు జీర్దండాలో 2 ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కథ చెప్పకూడదు అది ఉంది. బట్ నా వయసు కాదు, డైరెక్టర్ వయసు. బట్ ఎనీవే నేను ఒకటి చేయబోతున్నాను, డెఫినెట్గా అది ఇక్కడ బాగా వర్కౌట్. సైలెంట్గా చెప్పొద్దు, ఏదో చేయబోతున్నా. ఏం చేయబోతున్నా చెప్పండి. ఒక మూవీ నేను డైరెక్ట్ చేసి అది ఒక మూవీ నేనే డైరెక్ట్ చేసి యాక్ట్ చేయబోతున్నాను. అది సూన్ టు బి రిలీజ్. అది గురించి డీటెయిల్గా మాట్లాడతాం. బట్ ఇక్కడ నేను స్పైడర్ చేశాను కదా. స్పైడర్ చేసిన తర్వాత మాన్స్టర్ అని ఒక మూవీ చేశాను. దాంట్లో ఒక ఈగాలు ఈగాలుగా కూడా ఒక ర్యాట్ అన్ని బాగా చూసుకున్నట్టు ఒక క్యారెక్టర్ అంజనమళి నమ్మింది. సో సౌత్లో అక్కడ కూడా తమిళ్లో కూడా స్పైడర్ రిలీజ్ అయ్యి ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇక్కడ అందరిని చంపేసి ఏడ్చిన చూసి నవ్విన నా క్యారెక్టర్. అక్కడ ఒక బర్డు, ఒక మౌసు, ఆయన అందరికీ సహాయం చేసినట్టు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేశాను. దాన్ని బ్రహ్మాండంగా జరిగింది అక్కడ. ఇక్కడ డబ్బు చేసి రాలేదు. సో అలా వెరైటీ చూశారు. సో అది ఉంది, ఇక్కడ రాలేదు. అది ఆ మూవీస్ ఇక్కడ రాలేదు. అందుకే ఎల్లాతుకు సేతు ఎప్పుడు చూడలేదు. ఎల్లాతుకు సేతు అన్నిటి కలిపి నేను తెలుగు అన్నిటి కలిపి ఒక మూవీ తప్పకుండా కొడతానండి. ఓకేనా? రైట్ సార్, ఇందాక మీరు తెలుగు నన్ను యాక్టింగ్ గురించి అడగలేదు, డాన్స్ మాత్రం ప్లీజ్ సార్ అన్నారు కదా, అట్లా ఇప్పుడు తెలుగు అవసరం కూడా వచ్చినట్టుంది సార్. వచ్చిందా ఇప్పుడు? ఇక్కడ నా డిక్షన్స్ కొంచెం అక్కడ అటు ఇటు ఉంటుంది. బట్ డబ్బింగ్ చేసినప్పుడు మాత్రం తెలుసు సార్, పర్ఫెక్ట్గా ఉంటుంది. బుల్లెట్స్ ఆరోస్ దిగాలి, అక్కడ వదులుతారు కదా మీరు షాట్ లో. డౌట్ ఉందంటే మీరు మానాడు సెవెనీలో వెళ్ళి చూడండి. నో డౌట్ సార్, ఊరికి ఏదో లారెన్స్ గారికి హెల్ప్ చేద్దాం. మార్కెట్ ఇప్పుడు
వస్తుంది ప్రేమ్. మాకు అసలు ఏ డౌట్లు లేవు సార్, మీ యాక్టింగ్లు ఇంతవరకు మీడియా అడిగిన క్వశ్చన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు వాంట్ టు మెన్షన్ సమ్వన్. I think, sorry, I forgot to mention that, but this is a great opportunity for me to say this. I would really love to thank Mahesh Babu sir, who released our teaser, and I think we as a company and me as a person will be forever grateful for what he has done, because he has started this film over here. So with this, starting this, I think it will be a great start, and it is going to help us in all formats to reach the audience. And also today's single is been released by DSP sir, so I would like to really thank him and be always grateful for him. And the good thing is DSP sir is also working on our next production, so it's a great journey for us to start as well. Yeah, thank you so much. మీతో నేను కూడా అలా కలుపుకుంటాను. టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ చేసిన డిఎస్పి, నా లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి. ఫస్ట్ ఫిల్మ్ మాస్ అతనితో చేశాను. ఆ సాంగ్ ఆయన రిలీజ్ చేయటం చాలా హ్యాపీ. తర్వాత వేరే ఎవరైనా మర్చిపోయామా? మాస్ సీక్వెల్లా మంచి ఐడియా, మొదలు పెడతా. మీరు చెప్పారు కదా, ఓకే. అవును, పేరు వేసేస్తే బిజినెస్ అయిపోద్ది కదా, చేసేస్తా. ఓకే, డన్. క్లోజ్ చేయాలని అంటున్నారు కదా సార్, మీరు తిరిగి నా దగ్గరకు వస్తున్నారు. లేదా బాడీ లాంగ్వేజ్ చాలా ఉంది, ప్లీజ్ వెళ్ళండి. చాలు మాట్లాడండి, ఇద్దరు బాడీ లాంగ్వేజ్ చాలా ఉంది. లేదు సార్, వెనకాల స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నా. ఎస్, ఓకే సార్. And also I want to thank Mahesh Babu sir, DSP sir for releasing our content, and also Naveen Chandra from Telugu film has done a very important role in this film. I'm sure you would love his performance in this film as such. And also Nimisha is the heroine of this film, and she has done extraordinary films in Malayalam, and this will be I think her second Tamil film. And recently she acted in Chinna here released. She is done here, and also Shine Tom Chaco, and there are a lot of other actors who has done extraordinarily well. I'm taking this opportunity to thank them also. Thanks. రైట్, Thank థ్యాంక్ యూ you వెరీ everyone. మచ్. Thank you. మీరందరూ కూడా మళ్ళీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాగే సక్సెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఫ్యాన్స్ అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్.